సమాజంలో ఏదైనా మంచి గురించి మాట్లాడితే తమకు సహాయం లేదంటూ మాట దాటివేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రాచీన గురువులు ఋషులు నేర్పిన యోగాను తాము అభ్యసిస్తూ పలువురికి నేర్పుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు నర్సాపూర్ నిత్య జీవన యోగా సాధన సమితి సభ్యులు. 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వారిపై ఆర్సీ న్యూస్ ప్రత్యేక కథనం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమై అష్టాంగ విద్యలను కలిపి పతంజలి మహర్షి ప్రపంచానికి పరిచయం చేసిన యోగాను మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో గత 2 సంవత్సరాలుగా ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు లయన్స్ క్లబ్ లో సాధన చేస్తూ సురేంద్ర గురూజీ ఆధ్వర్యంలో అభ్యాసకులకు నేర్పుతూ ఆరోగ్యాన్ని పంచుతున్నారు. యోగా సాధన సమితి బాధ్యులు సభ్యులు కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 21న యోగా దినోత్సవంగా గుర్తింపజేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడేందుకు కృషి చేశారని తెలుపుతూ యోగా సాధనలో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఉన్న వ్యాధులు వాటంతటా అవే నయం కావడంతో పాటు ఎలాంటి కొత్త వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని శిక్షకులు తెలిపారు. ప్రభుత్వం కూడా యోగా సాధకులకు ప్రశాంత వాతావరణంలో ఒక 2 ఎకరాల స్థలం కేటాయించి ప్రోత్సహించినట్లు అయితే ప్రజలకు ఆరోగ్యాలతో పాటు మానసిక ప్రశాంతత చేకూర్చి మెరుగైన సమాజానికి దోహదం చేసిందని కాగలదని తెలుపుతూ పట్టణ ప్రజలు, యువత, మహిళలు ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఆరోగ్యవంతమైన సమాజంగా ఆశీర్వదించబడాలని కోరుకున్నారు. యోగ బంధువులందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడ యోగ సాధన చేస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, ఈ వచ్చే 21వ తారీఖు జరిగే 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన నర్సాపూర్ పట్టణంలో గత 2 సంవత్సరాల నుంచి అద్భుతంగా నిర్వహిస్తున్నాం. అయితే ఈసారి కూడా మన స్టూడెంట్స్తో పాటు యోగ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అసలు యోగా అంటే అంతర్జాతీయంగా ఎంతో ప్రచారం పొందింది. ఆల్రెడీ యోగా డేను అంతర్జాతీయంగా నిర్వహించే స్థితి వచ్చినప్పటికీ మన దేశంలో ఇంకా అలాంటి అంత మూమెంట్ కావట్లేదు. అది కావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన నర్సాపూర్ పట్టణంలో గత 2 సంవత్సరాల క్రితం నిత్య జీవన యోగ సాధన సమితిని ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ లయన్స్ క్లబ్ లో ఎవ్రీ మార్నింగ్ 5:30 to 7:30, అలాగే ఇక్కడే కాకుండా అక్షర స్కూల్లో మహిళలు ముఖ్యంగా చాలా పట్టుదలతో ఈవినింగ్ అవర్స్ తప్పకుండా 5:30 to 7 వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ మంది పాల్గొని ఎంతో మంది ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అద్భుతమైన పండుగ లాంటి ఈ యోగా దినోత్సవాన్ని మనం ఈజీగా తీసుకోకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మనకు సాల్వ్ కానీ ఎన్నో సమస్యలను ఫైనల్గా మాత్రం మనకి యోగా మాత్రమే, మనము యోగా ద్వారా మాత్రమే మనం ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంది. ఆ విషయం అందరికీ తెలిసిన ఇంకా మనిషి మూమెంట్ కావట్లేదు. వాటిని ఉత్సాహాన్ని కల్పించడానికే ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలి. కాబట్టి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏదైతే మన నర్సాపూర్లో నిర్వహిస్తున్నటువంటి నిత్య జీవన యోగ సాధన సమితి ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మన పట్టణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. సహజంగా పెద్దవాళ్ళంతా వాళ్ళ అనుభవాలను మనకు పాఠాలుగా మనకు అందించారు. అలాగే ముఖ్యంగా యోగాలో ఎవరెవరు ఏమేం చేసి ఎంత తపస్సు చేసి సంపాదించిన వాటిని అన్నిటిని కూడా మన పతంజలి మహర్షి ఒక దగ్గరికి చేసేసి మనకి అష్టాంగ యోగ రూపంలో మనకు అందించారు. అందులో ముఖ్యంగా మన శరీరాన్ని ఏ విధంగా మనము ఆరోగ్యంగా ఉంచుకోవాలి, అలాగే మానసికంగా ఏ రకంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, సమస్యలను ఏ విధంగా బయటపడాలనే విషయాన్ని మనకు యోగా తెలిసిన తర్వాత ఈ విషయాన్ని మనం అమలు చేస్తూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎస్ ఇది కరెక్టే, కాబట్టి ఇదంతా మన అందరూ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి యోగా అవసరమే అన్న విషయాన్ని గుర్తించి ప్రపంచ దేశాలు కూడా గత 11 సంవత్సరాల నుండి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇందులో అష్టాంగ యోగలో మనం ఇక్కడ కూడా సాధన చేస్తున్నాం. నాట్ ఓన్లీ దిస్, అంటే ఇందులో ఉన్నదే కాకుండా థెరపీ, ముఖ్యంగా ఆరోగ్యానికి 2 ట్రీట్మెంట్లు అవుతూ ఉంటే 3వది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక మంచి సైన్స్ ఆఫ్ యోగా అండ్ థెరపీ అనే ఒక సాధన చేస్తున్నాడు. ఆ సాధనలో కూడా మేము పాలు పంచుకుంటున్నాం.
వాటిని కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కేవలం నీటి ద్వారా మనం ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చు అనే విషయాన్ని కూడా కొత్తగా మనం నేర్చుకున్నాం. ఇలాంటి ఎన్నో విషయాలను నేర్చుకుంటూ అసలు నిజంగా చెప్పాలంటే మన భారత గడ్డ అసలు అద్భుతమైనది. ఇందులో ఈ గడ్డ పైన పుట్టడమే మన అదృష్టం. ఆ పూర్వజన్మ సుకృతం అని భావించి మనం తప్పకుండా ఇలాంటి ఇప్పుడున్న మహానుభావుల జ్ఞానాన్ని కూడా మనం అందుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీరందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆహ్వానిస్తున్నాం. యోగ బంధువులందరికీ నమస్కారము. నర్సాపూర్ పట్టణ వాసులకు అందరికీ నమస్కరిస్తున్నాము. విషయం ఏంటంటే, మనము పతంజలి ఏదైతే కనిపెట్టిండో అష్టాంగ యోగ నియమాన్ని పాటిస్తూ దాంట్లో మేము అదనంగా సైన్స్ ఆఫ్ యోగా అనేది గిట ప్రాక్టీస్ చేస్తున్నాం. అష్టాంగ నియమంలో పూర్వీకులు ఏదైతే చెప్పిరో అది కంటిన్యూ అవుతుంది. సైన్స్ పరంగా గిట మా యోగా కొనసాగుతుంది. సైన్స్ పరంగా ప్రతి ఒక్క మూమెంట్కు ఒక రీజన్ ఉంది. ఏ మూమెంట్లో ఏం చేస్తున్నామో దాంట్లో ఏమి మజిల్స్ యాక్టివేషన్ అవుతాయి, దానివల్ల లాభాలు ఏమిటి అనే దాన్ని సైన్స్ పరంగా వివరిస్తూ ఇక్కడ యోగా చేయడం జరుగుతుంది. ఇది మా సురేందర్ గురూజీ ఆధ్వర్యంలో గత 2 ఏళ్ల నుంచి మాది జరుగుతూ ఉంది. దీంట్లో చాలా మంది యోగా బంధువులు ఇప్పటి పాల్పంచుకోరు. వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ సమయానుకూలంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి, వచ్చే వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇక్కడ థెరపీ కానీ సైన్స్ ఆఫ్ యోగాలో ఆసనాలు కానీ నేర్చుకొని వాళ్ళకు అనుకూలంగా ఉన్న టైంలో వాళ్ళ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైతే నర్సాపూర్ పట్టణ వాసులు ఈ సద్వినియోగాన్ని వినియోగించుకొని నెక్స్ట్ స్టార్ట్ అయ్యే బ్యాచ్లో గిట మీరు పాల్పంచుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాము. మేమందరం గిట ఇక్కడ జాయిన్ అయ్యి ఆరోగ్యం పొందిన వాళ్ళమే. అదేవిధంగా మీరు గిట ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒకసారి నెక్స్ట్. అంతేకాకుండా ఈ నిత్య జీవన యోగా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ 21st రోజు యోగా డే, సైన్స్ ఆఫ్ యోగా అండ్ థెరపీ డేను మనము నిర్వహిస్తున్నాము. ఇందులో మంచి మంచి విషయాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీకు ఏదైతే యోగా గురించి తెలుసో దానికి అదనంగా సైన్స్ పరంగా గిట దీన్ని మనం వివరించడం జరుగుతుంది. సో నర్సాపూర్ పట్టణ వాసులు దీని చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళ గిట వచ్చి ఈ యోగా డేని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నర్సాపూర్ యోగా బంధువులందరికీ కూడా నమస్కారం సార్. మేము గత 2 సంవత్సరాల నుంచి మా గురూజీ సురేందర్ గారి ఆధ్వర్యం లోపల ఈ యోగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. గత 2 సంవత్సరాల నుంచి మాకున్నటువంటి ఏదైతే మాకు అనారోగ్యానికి పాలైనమో అవి తెలుసుకొని మా గురూజీ ద్వారా ఈరోజు ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నాము. ముఖ్యంగా ప్రపంచం లోపల అనేకమైనటువంటి సమస్యలతో రుగ్మతతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఈ యోగాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చాలా ఆరోగ్యం పొందుతూ ఉన్నారు. అయితే ఏదైతే టెక్నాలజీ పరంగా ఏదైతే మేము అప్డేషన్ అవుతా ఉన్నామో యోగాలో కూడా అదే విధంగా అప్డేషన్ అవుతా ఉన్నాము. ఇది మా రాజశేఖర్ రెడ్డి గారు గురువు గారు చెప్పినటువంటి అంశము. అయితే సైన్స్, ముఖ్యంగా యోగా అనేది సైన్స్. ఏదైనా సైన్సే, డాక్టర్ అయినా సరే, ఇంజనీర్ అయినా సరే, ఏదైనా సైన్స్ ద్వారానే మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి యోగా కూడా అదే రకంగా అప్డేషన్ అవుతా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రపంచం లోపల ఈ వ్యక్తులందరూ కూడా అనేక రుగ్మతతోటి, ఈ వ్యాధులతోటి బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా మా గురూజీ గారు ఈ నర్సాపూర్ పరిసర ప్రాంతం లోపల అనేక పాఠశాలల లోపల విద్యార్థులపై మోటివేషన్ క్లాసులు తీసుకొని ఈ యోగా పైన అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మేము కూడా ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా మేము కూడా చర్యలు చేపడతా ఉన్నాము. మరి ప్రజలందరూ కూడా కనీసము 24 గంటల లోపల 1 గంట సేపు తమ ఆరోగ్యం గురించి ఆలోచించినట్టయితే వారి యొక్క ఆయుస్సు పెరిగి రాబోయే సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఈ రోజు భారత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రపంచ 21వ తారీఖు దినోత్సవాన్ని ప్రపంచ యోగా దినోత్సవంగా చెప్తా ఉన్నారు. దీని అందరూ కూడా పాల్గొని నియమ నిబంధనలతో పాల్గొని మరి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కూర్చున్నాం. ముఖ్యంగా ఈ యోగా ద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, డిసిప్లిన్, అహంకారము, వ్యక్తితో ఏర్పడేటువంటి తత్సంబాల అన్ని ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి నర్సాపూర్ పట్టణ ప్రాంతం వాసులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మరి మాకు ఇక్కడ యోగా చేయడానికి సరైనటువంటి ప్రదేశము లేదు. మరి మా మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వము
ఏదైతే ప్రభుత్వ భూమి లోపల మాకు ఒక షెడ్డును ఏర్పాటు చేస్తే మేము కూడా ప్రజల లోపల చైతన్యం తీసుకొచ్చి ఈ యోగా కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి మా సురేందర్ గారి గురూజీ ఆధ్వర్యం లోపల అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మేము కాపాడే విధంగా చర్యలు తీసుకుని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. యోగా బంధువులందరికీ నమస్కారం. ముందుగా మా గురూజీలకు అందరికీ కూడా వందనాలు. అయితే 21 తేదీ జూన్ 21 తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ గత 2 సంవత్సరాలుగా నర్సాపూర్లోని లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆవరణలో గత 2 సంవత్సరాలుగా మేము ఇక్కడ యోగా సాధన చేయడం జరుగుతుంది. దాంతో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించడం జరిగింది. ఆరోగ్యం ఎంతమంది ఆరోగ్యం అంటే చాలామంది రకరకాల రుగ్మతలతో ఇక్కడికి వచ్చి చక్కటి సూచన సలహాతో గురూజీల సూచన సలహాతో వాళ్ళు ఈరోజు ఆరోగ్యాన్ని పొందడం జరిగింది. ఈరోజు ఈ యోగాని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతి సంవత్సరం యోగా డే పురస్కరించుకొని ఎక్కడో ఒక దగ్గర యోగా కార్యక్రమాల్లో పాల్గొంటూ యోగా ప్రాచుర్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి కృషి చేయడం వారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తుండటంతో మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఉన్నతాధికారులు, మంత్రులు ఈ విధంగా యోగాని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది శుభదాయకం. నిజంగా కూడా మన ప్రాంతంలో కూడా ఈ గత 2 సంవత్సరాలుగా యోగాను నిర్వహిస్తున్నాం. కానీ ఈరోజు లయన్స్ క్లబ్ ఆవరణలో వారి సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది. కావున ఇక్కడ యోగా బంధువులు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే నర్సాపూర్ ప్రాంతంలో యోగా సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలని, దానికి స్థలం కేటాయించి శాశ్వతమైన షెడ్ని ఏర్పాటు చేసినట్టుంటే ఇంకా కూడా బాగుంటుందని మా అందరి అభిలాష. దానికోసం మేము అందరం కూడా రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా ఈ విషయంలో అధికారులు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఒక ఆలోచన తీసుకొని తప్పకుండా నెక్స్ట్ జూన్ 21 వరకు కొత్త యోగా సెంటర్లో యోగా డే నిర్వహించే అవకాశాన్ని కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. జై యోగా బంధువులందరికీ నమస్కారం. జూన్ 21 అంతర్జాతీయ యోగా సందర్భంగా మేము ప్రతిరోజు నేను యోగా చేయకముందు కూర్చోవడానికి కూడా ఇబ్బంది ఉండే, అట్లాంటిది యోగా చేసి ఈరోజు నేను మహిళలకు క్లాస్ చెప్పేంత వరకు ఎదిగిన. రోజు అక్షరా స్కూల్లో సాయంత్రం 6 నుండి 7:30 వరకు అక్షరా స్కూల్లో రోజు క్లాసులు జరుగుతున్నాయి. ఆసనాలు కానీ ప్రాణాయాలు కానీ చాలా యోగా నుండి ఎంతో ఆరోగ్యంగా పొందినాం. కాబట్టి నేనే కాదు ఇంకా మహిళా మూర్తులకు కానీ ఎంతో మందికి సజెషన్ చేయడానికి వచ్చినాం ఈరోజు. అందుకే ప్రతి ఒక్కరు యోగా చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటారు. నమస్కారం అండి. ఇప్పుడు మనం మెదక్ జిల్లా నియోజకవర్గ కేంద్రమైనటువంటి నర్సాపూర్లో లయన్స్ క్లబ్లో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పతంజలి యోగా శిక్షణ శిబిరం, అది ఒక రోజు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు గత 2 సంవత్సరాల నుంచి వందల మంది ఆరోగ్యం పొందారు. అటువంటి యోగా రానున్నది 2-3 రోజుల తర్వాత జూన్ 21 యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవం. ఆ సందర్భంగా యోగా విశిష్టతను ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే శిక్షణ కేంద్రం సాధన కేంద్రంను ఒకసారి అందరికీ పరిచయం చేయడం ఉద్దేశంగా ఈరోజు వచ్చినాం. మళ్ళీ 21 నాడు కూడా వచ్చి వాళ్ళు ఇంకా కూడా ఎక్కువ మంది హాజరైనప్పుడు వాళ్ళందరినీ కూడా కలుపుకొని తీసుకొని వాళ్ళ అనుభవాలు కూడా తీసుకొని మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో ఈ విషయం ఏంటంటే, ఇది రామాయంపేటలో నిన్న ఒక ఇంటర్వ్యూ ఉండే. రామాయంపేటలో సేంద్రియ పద్ధతిలో ఖర్జూర సాగు చేస్తుండే ఆయన. చాలా పెద్ద పెట్టుబడితో కూడిన పంట, 15-20 ఎకరాలైనా మేడ్చలట వాళ్ళది. అయితే ఇది ఖర్జూరం అంటే చాలా విలువైంది సేంద్రియ పద్ధతిలో అని అంటే, ఇంకా దీనికి ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నా నేను ఈ ఖర్జూరాన్ని.
తను వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా వాళ్ళు పండిన పంటలు ఏదన్నా అట్లని మాకు కూడా ఇచ్చారు. సంతోషం. మాకు ఈ సమయంలో ఈ సందర్భంలో మాకు మేము పొందిన ఇదైతే ఆశీర్వాదం ఉందో ఈ ఆశీర్వాదాన్ని వీళ్ళందరికీ కూడా పంచాలని చెప్పి పంచనీకి మాకు వచ్చిన ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ తీసుకొచ్చినాం. సంతోషం. థ్యాంక్ యూ అండి. ఖర్జూర పండ్లు మంచిగా అరే రండి రండి రండి. ఇందులో ఆయుర్వేదము ఆరోగ్యం అనేది కూడా మనం అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. అదే అందులో ఆహారం విషయం ఎంత ముఖ్యమో మనం తీసుకునే ఆహారం కూడా చాలా పొల్యూటెడ్ అయింది. అదే ఆహారం గురించి కూడా ఈ యోగాలో ఒక భాగమే. ఆ, అందులో ముఖ్యంగా ఇప్పుడు మన ఈ అద్భుతమైన ఆర్గానిక్ అది ఉండాలి. ఆహారాన్ని మనం అందరు తినే ప్రయత్నం చేద్దాం. ఆ విషయంలో కూడా మనం మంచి నిర్ణయాలు ముందు ముందు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్లనే ఇవి మామూలుగా ఒక 400-500 ఉంటాయి రేటు. ఆయన 150కే ఇస్తుండ అక్కడ కేజీ 150కి ఇస్తూ రామంపేటలో అక్కడ బైపాస్ మెయిన్ రోడ్ మీద రోడ్కే ఉంది ఫామ్. అది సార్కుండది. థ్యాంక్ యూ అండి. ఇంత సమయం తాము కేటాయించి తాము చేస్తున్నటువంటి యోగా సాధన గురించి మనకు పట్టణ ప్రజలకు తర్వాత ఈ వీడియో చూసిన అందరికీ కూడా కల్పించినటువంటి ఈ యోగా సెంటర్ ఏదైతే పతంజలి యోగా నిర్వాహకులకు అందరికి కూడా ఈ సందర్భంగా ఆర్సీ న్యూస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్థిరం సుగమ ఆసనం. మీరు వెన్నెముకను స్ట్రైట్గా ఉంచుకునే ప్రయత్నంలో మీ వెయిట్ని అంతా కూడా సీట్ పైన ఉంచే విధంగా చూసుకోండి. పుట్టను కొంచెం లోపలికి లాక్కున్నట్టుగా కొద్దిగా మూమెంట్ చేసి చెస్ట్ను కొంచెం పైకి లేపండి. తలని చిన్ కొంచెం డౌన్ చేయండి. శ్వాసలను గమనించండి కళ్ళు మూసుకొని. చేద్దాం ప్రార్థన. శ్వాసకి ఓంకారానికి మధ్యలో శ్వాస తీసుకొని వదలాలి. శ్వాసలు తీసుకోండి ఒకసారి. అందరూ నమస్కార ముద్రలోకి రండి. గుండె పైన 2 చేతులు జోడించి గుండె యొక్క శబ్దాన్ని గమనిస్తూ ప్రార్థన చేద్దాం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति శాంతి. కొద్దిసేపు అలాగే ప్రశాంతంగా గమనించండి. రెండు అరచేతులను బాగా రాపిడ్ చేసుకొని ఆ వేడి
ఆ వేడితో కళ్ళపైన ఉంచండి వేడి అరచేతులను. ఆ డార్క్నెస్ లో మెల్లగా కళ్ళు 2-3 సార్లు తెరిచి మూయండి. మరొకసారి బాగా వేడి చేసుకొని ఆ చేతులను కళ్ళపైన ఉంచండి. మెల్లగా ఆ దోశలిని ముందుకు తీసుకొని స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మెల్లగా మెల్లగా కళ్ళు తెరవండి. మీ ముందు భాగాన్ని కలపండి. హీల్స్ టుగెదర్, మడమలను కలపండి. స్క్వీజ్ యువర్ రెక్టమ్, మోషన్ పోయే భాగాన్ని బాగా లోపలికి లాక్కొని చేతులను భుజాలను కిందికి సాగదీయండి. చేతులు బాగా కిందికి సాగదీశాము. మీ మట్టలను రిస్ట్ని బాడీకి టచ్ చేయండి. మెల్లగా వేళ్ళని మీ తొడలకు ఆనించండి. తలను స్ట్రైట్గా ఉంచండి. జస్ట్ కొద్దిగా డౌన్ చేసి స్లోగా కళ్ళు మూసుకోండి. మెల్లగా రిలీజ్ అవ్వండి. స్లోగా కళ్ళు తెరవండి. ఓకే రైట్. ఇక్కడ నుంచి మనము ఈ 2 చేతులు ముందుకు చాచండి. స్లోగా మోకాళ్ళను బెండ్ చేయండి. కొద్దిగా కొంచెం బెండ్ చేయండి. ఇక్కడ 5 కౌంట్స్ ఉందాం. 1 2 3 4 5. ఇంకా కొంచెం చేతులను ఇలా తీసుకొని మోకాలు పక్కకి మెల్లగా తీసుకొని చైర్ పొజిషన్లోకి రండి. 1 2, చూపు ముందుకు ఉండాలి, మామూలుగా తల స్ట్రైట్గా ఉండాలి. 3 4 5. మెల్లగా మలాసనలో కూర్చోండి. వజ్రాసనంలోకి వచ్చేసేయండి. మెల్లగా కాల్ని అలా ముందుకి అలా తీసుకోండి. కొంచెం రిలాక్స్ అవ్వండి. ఓకే, 2 కాళ్ళు మడవండి. 2 చేతుల పైన నడుమును బాగా పైకి లేపండి. ఓకే, కుడి చేయిని కుడి కాలు పైన పెట్టేసేయండి. మీ ఎడమ చేయి జస్ట్ చేయిని బెండ్ చేసి అప్ చేయండి. 1 2, కొంచెమే, నడుము వంగొద్దు, నడుము స్ట్రైట్ ఉండాలి. 1 2 3 4 5. ఓకే, ఛేదించండి. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఓకే, జస్ట్ రిలాక్స్. మళ్ళీ కాళ్ళు జోడించండి. ఇప్పుడు ఎడమ చేయిని ఆపోజిట్ హ్యాండ్ కుడి చేయితో సేమ్ 1 2 3 4 5. ఓకే రైట్. స్లోగా. ఓకేనా రైట్. స్థిరం సుఖం ఆసనం. ముఖ్యంగా మనం ఈ ఆసనాలకు సంబంధించి స్థితి అనేది ఒకటి తీసుకుంటాం జనరల్గా, బట్ మనం ప్రాణాయామంలో కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. జస్ట్ ఈ ఛాతి మధ్య భాగంలో, గొంతు మధ్య భాగంలో ఉన్నటువంటి రిబ్ కేజ్లో ఉన్నటువంటి శ్వాసను గమనించండి, లంగ్స్ని గమనించండి. జస్ట్ మీరు శ్వాస తీసుకోవద్దు, వదలవద్దు, ఆపవద్దు. నడుస్తున్న శ్వాసను గమనించండి, లంగ్స్ని. శ్వాస కొంచెం దీర్ఘంగానే, ప్రాణాయామం కాదు.
ఈ క్రియ మన శరీరాన్ని, మన ముఖ్యంగా స్కల్ని క్లీన్ చేస్తుంది. ఆ దృష్టితో మీరు కపాలభాతి చేయండి. సహజ కపాలభాతి చేస్తున్నారు. సహజంగానే కొద్దిసేపు ఆగి ఆ తర్వాత సహజంగా శ్వాస నడుస్తుంది. మళ్ళీ గమనించండి. ఇక్కడ కాళ్ళు బెండ్ కాకూడదు, నడుము మాత్రమే బెండ్ కావాలి. ఎక్కువ బెండ్ కావడం ముఖ్యం కాదు. శ్వాస వదులుతూ పాదహస్తాసన్ స్లోగా వెళ్ళాలి, నిదానంగా వెళ్ళాలి. రెండు పాదాల పక్కకు ఉండాలి చేతులు. ఓకే, మోకాళ్ళు స్ట్రైట్ ఉంచండి. మెల్లగా ఎడమ కాళ్ళను వెనక్కి తీసుకువెళ్ళండి. కుడి మోకాలు మధ్యలో ఉండాలి, తల పైకి. మెల్లగా నడుములు లేపేసి రెండవ కాళ్ళను కూడా ముందు వెనక్కి తీసుకువెళ్ళండి. ఛాతీ కరెక్ట్ రెండు చేతుల మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. కొంచెం స్ట్రైట్గా శరీరాన్ని స్ట్రైట్గా ఉంచండి. మోకాలు టచ్ కావద్దు. తలని భుజంగాసనంలోకి తీసుకోండి. పైకి చూడండి. మెల్లిగా మోకాళ్ళు ఆనించండి. జస్ట్ శశంకాసనంలోకి వచ్చేయండి. ఓకే, మళ్ళీ స్ట్రైట్, కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఓకే, మెల్లగా సేమ్ ఎడమ కాళ్ళు ముందుకు తీసుకురండి. మీ ఛాతీ మధ్య భాగంలోకి ఉండాలి కాళ్ళు, వెనుక మోకాలు టచ్ కాకూడదు. పైకి చూడండి. మెల్లగా రెండవ కాళ్ళను కూడా తీసుకొచ్చి జోడించండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా, ప్రత్యేకంగా అవసరం లేదండి, న్యాచురల్ గానే స్లోగా నమస్కార ముద్ర. నమస్కార ముద్ర అప్పుడు మీ కాళ్ళు వి షేప్లో ఉంచే ప్రయత్నం చేయండి. కొద్దిసేపు కళ్ళు మూసుకొని అలాగే సూర్య నమస్కారం వల్ల వచ్చిన ఆ బెనిఫిట్ని మీరు బాగా గమనించండి. శరీరంలోని స్పందనను గమనించండి. జై గురుదేవ్. కళ్ళు తెరవండి. ఓకే అదండి, ఇది చాలా ఇష్టమైన పోస్చర్ ఉన్నట్టుంది. చలో అందరూ మీ ఎడమ కాలు. ఓకేనా, అందరూ ఎడమ కాలుని, ఎడమ కాలు లెఫ్ట్ లెగ్ పైకి, ఎడమ కాలును పైకి చెప్పి రెండు చేతులు పైకి తీసుకొని స్ట్రైట్గా చూడండి, లేదా కళ్ళు మూసుకోండి. రెండిట్లో ఏదైనా ఒకటి. ఓకే, స్లోగా చేతులు దించండి. మానసికంగా దించండి. మానసికంగా, శారీరకంగా రెండు రకాలుగా చాలా ఉపయోగపడాలి. ఓకే రైట్. ఇప్పుడు హైడ్రోథెరపీ అవి ఏదైనా చూపిద్దామా కొత్తగా? స్లోగా మలాసనకు వచ్చేసేయండి. ఓకే, ఏం కాదు, ఇప్పుడు ఇవన్నీ కాదు. ఓకే, వజ్రాసన్ నుంచి మీరు ఈ విధంగా ఇలా చూసుకొని యానిమల్ పోస్చర్కి వచ్చేసేయండి. మెల్లిగా కుడికాలను లేపి మీ రెండు చేతుల మధ్యలో తీసుకోండి.
లేలే ఈజీ చేద్దాం ఈజీ అందరికీ రావాలి కదా, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇలా ఉంచేసి మీ మడమలను లేపండి, దించండి. పూర్తిగా దించొద్దు. అప్ డౌన్, అప్ పైకి పైకి మొత్తం మ్యాక్సిమం లేపాలి. డౌన్ డౌన్ మీన్స్ మొత్తం రావద్దు, కిందికి టచ్ కాకుండా కొంచెమే ఇది కావాలి, కొంచెం గ్యాప్ ఉండాలి. మళ్ళీ అప్ 3 4 5. ఇప్పుడు పైకి లేపి ఆపండి. 1 2 3 4 5. కొంచెం పేపర్ గ్యాప్తోనే ఆపండి. మళ్ళీ 1 2 3 4 5. ఓకే, మెల్లిగా వెనక్కి రండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. మళ్ళీ పొజిషన్కి వచ్చేసేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళను 2 కాళ్ళ మధ్యలో, చేతుల మధ్యలోకి తీసుకోండి. ఓకే, టోస్ పైన లేవండి. 1 బాగా పైకి లేపాలి. 2 3 4 మడమ లేవాలి. 5 కింద టచ్ కావద్దు. ఓకే, పైన ఆపేసేయండి. 1 2 3 4 5. కొంచెం కిందికి దించి మళ్ళీ ఆపండి. 1 2 3 4 5. ఓకే, రిలాక్స్. ఓకే, వజ్రాసనంలో కూర్చోండి. నెక్స్ట్